కాళేశ్వరం పేరు మీద బీఆర్ఎస్ నేతలు కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ వాళ్ళ హయాంలో కట్టారు, వాళ్ళ హయాంలోనే కూలిందని విమర్శించారు ఆయన. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇదే విషయం చెప్పిందని గుర్తు చేశారు. నాసిరకం ప్రాజెక్ట్ కట్టి ద్రోహం చేశారన్నారు. అసలు బీఆర్ఎస్ సభకు ఎన్డీఎస్ఏకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఈ తెలంగాణ ప్రజలందరినీ తాకట్టు పెట్టి మనందరినీ తాకట్టు పెట్టి తెలంగాణ నెక్స్ట్ జనరేషన్ మన పిల్లల్ని తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల హై కాస్ట్ లోన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషను ఆర్ఈసీ నుంచి తీసుకొచ్చి వాళ్ళ హయాంలోనే డిజైన్ చేసిండ్రు, వాళ్ళ హయాంలో నిర్మాణం జరిగింది. అది వాళ్ళ హయాంలోనే కూలిపోయిన విషయం కూడా మీరు గమనించాలి. ఇది దాంట్లో వేరే ఎవరి పాత్ర లేదు. ఇట్స్ ఎ టోటల్ ఫెయిలియర్ ఆఫ్ it is a negligence and failure of earlier BRS government. దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని భారతదేశంలోనే అత్యంత ప్రముఖ నిష్ణాతులు, ద బిగ్గెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్, వాళ్ళు 15 నెలల పాటు ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేసి మీ డిజైన్ లోపభూయిష్టంగా ఉంది, మీ నిర్మాణం మీ నాసిరకంగా ఉంది, మీరు సాయిల్ టెస్టింగ్ చేయలేదు, సరి అయిన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు, కట్టినందుకే ఇది కూలిపోయింది. ఇది ఎంత పెద్ద విషయం. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద స్థాయిలో ప్రజాధనం ఎక్కడ కూడా దుర్వినియోగం కాలేదు.